నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామం శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. శరీరానుసారులే శరీర కార్యములు నెరవేరుస్తారు, వారి మనస్సు శరీర విషయముల మీదనే ఉంటుంది. అంటే ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అనే ఆలోచన. వారి మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. వారు దేవుని సంతోషపరచలేరు. శరీర స్వభావము కలవారు క్రీస్తువాడు కాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి శరీరానుసారులు జరిగించే కార్యములు ఏంటి అంటే జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదలు, విమత్తములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం 9 నుంచి 21వ వచనం వరకు మనము చూసుకోవచ్చు. అయితే ఒక్క నిమిషం మనం ఇక్కడ ఆగుదామండి. శరీర కార్యములు జరిగించేవారు దేవుని రాజ్యమును చేరుకోలేరు అని గలతీ పత్రిక 5:21లో మనం చదువుకున్నాము. కావున నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ ద్వారా జరిగించే నిరంతర పోరాటంలో శరీర కార్యాలను ఎదిరిస్తూ వాటిని చంపివేస్తూ ఉండాలి. మరి శరీరం అనేది దుష్ట వాంఛలతో కూడిన మరి మానవ స్వభావము కదా. మనం చూసుకున్నట్లయితే పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారు మనస్సు పొందిన తర్వాత అక్కడే నిలిచి ఉంటే అదేమైపోతుంది? మనకి శత్రువు. జారత్వమునకు పుట్టిల్లు హృదయం అండి. జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఒక స్త్రీ పురుషుణ్ణి మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఆమెతో హృదయములో ఏం చేస్తున్నాడు? వ్యభిచారము చేయుచున్నాడని మత్తయి సువార్త 5:28వ వచనం ప్రకారం మనం చూసుకుంటాం. మనం ఎప్పుడైతే మన కళ్ళని, మన ఆలోచనలని మోహపు చూపుతో ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా ఒకవేళ చూసినట్లయితే మన హృదయంలో ఏం చేస్తున్నాము? వ్యభిచారము చేస్తున్నాము. ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకుందామండి. ఈరోజు లోకము ఎలా ఉంది? పాప భోగాల్ని మరి అనుభవిస్తూ పాపపు లోకములో మనం బ్రతుకుతున్నాము అంటే వారు శరీరానుసారులు. జాగ్రత్త సుమ, మన జీవితాలు పతనమయ్యే సమయము స్టార్ట్ అయిపోయిందని మనం గ్రహించుకోవాలి. నువ్వెప్పుడైతే పరపురుషుడితోనూ పర స్త్రీతోని నువ్వెప్పుడైతే నీ ఆలోచన, తలంపులు నువ్వు పాడు చేసుకుంటున్నావో నీ హృదయంలో నువ్వు పాపము చేస్తున్నావు, నీ హృదయంలో వ్యభిచారము చేస్తున్నావు అని మనకు వాక్యానుసారంగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మన మంచి పనులు దేవుని రాజ్యాన్ని చేర్చలేవండి. మనం అనుకుంటున్నాం, నేను ఇంత మంచి పని చేస్తున్నాను, నేను ఎంత ప్రార్థిస్తున్నాను, నేను అక్కడ హెల్ప్ చేస్తున్నాను, నా జీవితం ఇలా ఉంది అని మనం ఈరోజు అనుకున్నట్లయితే అవి మనల్ని దేవుని రాజ్యానికి మరి చేర్చలేవు. దేవుని చిత్తాన్ని మనం చేసినట్లయితే మనము దేవుని రాజ్యానికి మనము చేరగలము. మరి ఆయన ఉచితమైన కృప మాత్రమే మనల్ని దేవుని రాజ్యానికి చేర్చగలదు. మంటి నుండి తీయబడిన శరీరము మన్నైపోతుంది, ఆత్మ దేవుని దగ్గరకే వెళ్తుంది అని వాక్యం చదువుకుంటాం మనము. మరి సంసోను పతనం గురించి మనం చూసుకున్నట్లయితే దేవుని కోసం ప్రతిష్ఠ చేయబడిన వాడు సంసోను. అత్యంత బలవంతుడు ఆయన. గాడిద పచ్చి దవడ ఎముక చేత 1000 మంది శత్రువులను చంపిన శూరుడు. ఇలా ఎన్నో. ఇలాంటి యవ్వనస్తుడు ఏమైపోయాడు? వేశ్య అయిన స్త్రీ చేత ఆకర్షింపబడ్డాడు. తద్వారా శత్రువుల చేతిలో బందీగా మారిపోయాడు. తల వెంట్రుకలు గొరికించబడ్డాయి, 2 కళ్ళు పెరికివేయబడ్డాయి. దాగోను దేవతకు బలిగా మారాడు.
అతని జీవితం ఎలా ప్రారంభమైంది, ఎలా ముగిసింది, దానికి కారణం ఏంటి? వ్యభిచారమే. చూసారు కదా, శరీరంకి నమ్ముకొని, శరీరానికి లోబడిపోయి, మరి అంత బలవంతుడు, అంత శక్తివంతుడు, దేవుని నాజీరు చేయబడిన వాడు ఏమైపోయాడండి? నాశనానికి గురైపోయాడు, శరీర కార్యములలో మునిగిపోయాడు. మరి ప్రియనేస్తమా, ఏ గుంపులో మనం ఉన్నాము ఒక్కసారి మనం ఆలోచించుకుందామా? మరి శరీరానుసారులుగా ఉంటే గనక దాని అంతము మరణము. మరి ఆత్మానుసారంగా మనం దేవుని చెంతకొచ్చినప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. మరి ఎప్పుడైతే నీ శరీర కార్యాల మీద నువ్వు జయం సాధించగలుగుతావు అంటే నీ మనస్సు ఆత్మ విషయం మీదే ఉంటది. మరి దాని గమ్యం ఏంటి? జీవితం అండి, సమాధానము, నెమ్మది, సమృద్ధి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారు అవుతారు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదురు అని రోమా పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 14 వచనాల వరకు మనము చూసుకున్నట్లయితే ఆత్మలో మనం ఏం చేయాలి? నడిపింపబడాలి. అప్పుడు మనము శరీరాన్ని జయించగలుగుతాము, పాపపు ఆలోచనల్ని మనము జయించగలుగుతాము. మరి నా ప్రియ సహోదరి సహోదరుడా, శరీరానుసారులుగా ఉండి మరి ఏమి త్రిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనే ఆలోచనలో ఉంటే నీవు దేవుని రాజ్యాన్ని కట్టలేము. ఆ రోజు ధనవంతుడు అనుకున్నాడంట, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని అనుకున్నప్పుడు దేవుడు అన్నాడంట, ఓ వెర్రివాడా, ఈ రోజే నీ ప్రాణం అడిగితే నీ జీవితం ఏమైపోతుంది? రెప్పపాటు వంటి జీవితం, క్షణమైన ఆనందం కోసం సుఖభోగాలలో నువ్వు ఈరోజు అనుకుంటున్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. జారత్వము, అపవిత్రత, కామత్వము మరి ఇలాంటివన్నీ మన జీవితాల్లో ఉన్నట్లయితే దేవుని సన్నిధిలోకి వద్దామా? మన జీవితాలు మార్చుకుందాం, మన బ్రతుకులు మార్చుకుందాం, శరీరేచ్ఛలను మరి సమాధి చేద్దాం, ఆత్మానుసారంగా జీవిద్దాం, ఆయన కుమారులు కుమార్తెలు అని పిలువబడదాం, మన జీవితాల్ని తీర్చుకుందాం, నిత్య రాజ్యానికి వారసులవుదాం. ఈ రీతిగా మన జీవితాల్ని సిద్ధపరచుకుందాం, ఆయన ఇచ్చే నిత్యమైన ఆశీర్వాదాలు అనుభవిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం నాయనా ప్రభా, ఇదిగో నాయనా శరీర కార్యాల గురించి ప్రభా నాయన ఈరోజు మీరు మాట్లాడారు నాయనా ప్రభా. మా ఆలోచనలో ప్రభా నాయన, ఇదిగో మా హృదయములో మేము ప్రభా నాయన పాపము చేసినట్లయితే ప్రభా ఒక్కసారి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము నాయనా ప్రభా. ఎస్ లార్డ్, మా ఆలోచన, మా తలంపులు శుద్ధీకరించమని అడుగుతున్నాము నాయనా ప్రభా. సంసోనుని మీరు ఈరోజు మాకు జ్ఞాపకం చేశారు నాయనా ప్రభా. నాజీరు చేయబడిన వ్యక్తి నాయనా ప్రభా, దేవుని ఎన్నుకోబడిన వ్యక్తి నాయనా ప్రభా. తన జీవితం ఎలా ఆరంభమైంది, అంతం ఎలాగైంది నాయనా ప్రభా. ఈరోజు మీరు మాతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడవు నాయనా ప్రభా. ఇదిగో మా ఆరంభము ప్రార్థనతో అయిందేమో నాయనా ప్రభా, కానీ మా అంతము ప్రభా నేను నీతో సహవాసము చేసి, ఎస్ లార్డ్, నీతో ప్రభా నేను మేము నిత్యము నివాసము చేసే కృపని మాకు దయచేయమని అడుగుతున్నాము నైనా. మా బ్రతుకులు మార్చుకొని ప్రభా నేను సవరించుకొని ప్రభా, శరీర కార్యాలను విడిచిపెట్టి ప్రభా ఆత్మానుసారంగా ప్రభా నేను జీవించే కృపని మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి.